అంశము మనము ఏంటా అని మనం ఆలోచన చేస్తే, మన జీవితాలు క్రీస్తులో ఫలించాలి. హల్లెలూయా. ఏం చేయాలంటే మన జీవితాలు క్రీస్తులో ఫలించాలి. ఇక్కడ రా. ఒకసారి బాబుని చూడండి. ఏ క్లాస్ లో? 8th క్లాస్. 8th క్లాస్. ఏం పేరు? ఎస్ నాని 8th క్లాస్. నీ ఏజ్ ఎంత? వయసు ఎంత? 15 రన్నింగ్. 15 years ఈ అబ్బాయికి. ఓకే, 15 years, 15 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు. ఈ అబ్బాయి 25 సంవత్సరాలు అయ్యాడు అనుకోండి. అప్పటికి ఇలాగే ఉన్నాడు, ఏం తెలియనట్టు అమాయకంగా, ఏ పని చేయట్లేడు, ఏం సంపాదించట్లేదు. ఈయన తల్లిదండ్రులు ఉన్నారా అండి ఇక్కడ? ఎవరు? ఈయన తల్లి కానీ తండ్రి కానీ ఉన్నారా? అబ్బా, మీ అబ్బాయి 25 సంవత్సరాల్లో కూడా ఇలాగే అమాయకంగా ఉంటే మీకు ఇష్టమా? ఇష్టం లేదు. ఏం చేయాలా? వెరీ గుడ్, ఏదో ఒక పని చేయాలా. అంటే ఈ బాబు హలో చెక్. ఓకే, ఈ అబ్బాయి ఫలించాలని తల్లి కోరుకుంటుంది. ఇలా ఏమీ తెలవనట్టు ఇలాగే అమాయకం ఉండడం ఆమెకి ఇష్టము లేదు. ఈయన ఫలాలు చూడాలా, ఈయన సంపాదించాలా, మమ్మల్ని కూడా పోషించాలా, మమ్మల్ని చూసుకోవాలా, మేము రేపు వృద్ధాప్యంలోకి వెళ్తే మమ్మల్ని చక్కగా పోషించాలని ఆ తల్లి కోరుకుంటుందండి. తప్ప అండి? చెప్పండి. తప్పు కాదు. అయితే థ్యాంక్ యూ మ్యామ్, కూర్చో. ఇన్ ద సేమ్ వే, ఇదే విధంగా దేవదేవుడు మనల్ని లోకంలో పుట్టించాడు కదా, మనము కూడా ఖాళీగా కూర్చోవడం ఆయనకి ఇష్టము లేదు. మనం ఏం చేయాలంటే మనలో ఫలాలు ఉండాలని ప్రభువు చెప్తున్నాడు. ఫలాలు అంటే మీరు యాపిల్ పండు, ఆరెంజ్ పండు ఆ ఫలాలు కాదండి. ఆత్మీయ ఫలాలు, కనిపించని ఫలాలు. నీ ఆత్మ కనిపిస్తుందా? బయటికి కనిపించదు. అయితే నీ ఆత్మలో నువ్వు ఫలించాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ఒకసారి చదువుదాము. ఒకసారి చదవం. గలతీలకు రాసిన పత్రిక 5:22-23 చదవండి. ఎవరైనా మైక్ ఉంటే మైక్ తీసుకొని చదవండి, లేకపోతే గట్టిగా అందరు వినాలండి, స్పష్టంగా. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, చదవండి. మనలో ఏం ఫలాలు తండ్రి కోరుకుంటా ఉన్నాడంటండి? ప్రేమ, చదవను, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహం అండి. ఎలాగైతే ఆ తల్లి కోరుకుంటుందో నా కుమారుడు సంపాదించాలా పెద్దగైనా, కానీ నీ పరలోకపు తండ్రి నీ నుండి ఏం కోరుకుంటున్నాడంటండి? నీలో ప్రేమ, సంతోషము, సమాధానము, దయాలుత్వము, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహము, మంచితనము. ఈరోజు మనలో మంచితనం ఉందా? సంతోషం ఉందా అండి? బాధ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకసారి చేతులు లేపండి. బాధ లేని వాళ్ళ చేతులు లేపండి. ఒక్క చెయ్యి కూడా లేవట్లేదు అంటే మీరు ఎంతో బాధలు ఉన్నారు. అవునా? ఉన్నారా? చూడండి ప్రియ సహోదరుడా, బాధ లేని వాళ్ళు ఎవరు లేరండి. కానీ ప్రభు చెప్తా ఉన్నాడు, వాక్యం చెప్తా ఉంది, మరలా చెప్పుదును
సంతోషించుడి, సంతోషించుడి. క్రీస్తులో మనం ఎల్లప్పుడూ ఎలా ఉండాలంటండి? ఆనందంతో ఉండాలా. క్రీస్తును నమ్మిన బిడ్డలకు, నమ్మని బిడ్డలకు తేడా ఏంటంటే, అన్ని విషయాల్లో దేవుని నమ్మిన బిడ్డలు ఎట్లుంటారంట? హ్యాపీగా ఉంటారండి. మా ఇంటి పక్కన దేవుడు తెలవని కొంతమంది ఉంటారు. వాళ్ళు మమ్మల్ని ఒక మాట అడుగుతారు, అమ్మా మీరు ఇంత సంతోషంగా మెట్లెక్కుతుంటారు, దిగుతుంటారు. మా దగ్గర కోట్ల డబ్బులు ఉన్నాయి, కానీ మా జీవితంలో సంతోషము లేదు. నేను అన్నాను, మా ఇంట్లో ఒకటి ఉంది, మీ ఇంట్లో అది లేదు అని చెప్పిన. ఆమె అనేది, ఎంత ఖర్చైనా నేను కొనుక్కుంటాను, అదేందో చెప్పు అనింది ఆమె. వాళ్ళకి ఫ్యాక్టరీలు ఉన్నాయండి, లారీలు ఉన్నాయి. వాళ్ళ లారీలు మా కాలనీకి వస్తే టర్న్ గానికి కూడా కష్టం, అంత పెద్ద పెద్ద లారీలు ఉన్నాయి వాళ్ళకి. కానీ ఏం లేదు, హృదయంలో సంతోషం లేదు. మాకు అవన్నీ లేవండి, కానీ ఏమున్నాయి? సంతోషం ఉంది. ఆ అమ్మగారు అలా అడిగితే నేను చెప్పాను, మా ఇంట్లో యేసు ప్రభు ఉన్నాడని చెప్పానండి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అవునండి. నాకు కూడా ఆయన గురించి తెలుసుకోవాలని ఉంది. నాకొక హిందీ బైబిల్ నాకు తెచ్చిస్తావా అని ఆ రోజు నుండి చదవడం ప్రారంభించింది. ఇప్పటికి వాళ్ళు మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయారు, కానీ నాకు ఫోన్ చేస్తది, మా ఇంటికొచ్చి ప్రార్థన చేయండి అని. హల్లెలూయా! నేను ఆమెకు వాక్యం తీసి చెప్పానా? మీకు చెప్పినట్టు ఒక గంటన్నర మెసేజ్ చెప్పాను ఆమెకి. ఏం చూసిందండి ఆమె మాలో? సంతోషం. నీ సంతోషము ఇతరుల జీవితంలో అద్భుతం చేస్తుంది. అపవాది మనకేం చెప్తా ఉంటాడంటే, నీ బాధనే గుర్తు చేస్తా ఉంటాడు. నువ్వు ఇట్లా, నువ్వు అట్లా, నీకు ఇది లేదా, నీ పిల్లలు ఇట్లయ్యారు, అట్లయ్యారని బాధను వాడు గుర్తు చేస్తా ఉంటాడు. కానీ దేవుడు ఏం చెప్తా ఉన్నాడో తెలుసా? వాటన్నిటిని నువ్వు జయించగలవు. హల్లెలూయా! వాటన్నిటి నుండి నేను నిన్ను విడిపిస్తాను అని ప్రభువు చెప్తా ఉన్నాడండి. నాకు చాలా మంది అక్క చెల్లెలు ఉన్నారు. అంటే కజిన్స్, మా పెద్దమ్మ, చిన్నమ్మ పిల్లలు ఉన్నారు. చాలా మంది గవర్నమెంట్ ఉద్యోగం చేస్తా ఉంటారు. వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, మాకు డబ్బులు సరిపోవట్లేవు. లక్షల జీతాలు వాళ్ళకి. వాళ్ళు అంటారు, అస్సలు సరిపోవట్లేదు. ఆఖరి నెల ఆఖరి వచ్చే వరకు అప్పు చేయాల్సిందే. నాకు నా భర్తకు ఉద్యోగం లేదండి. మేమిద్దరము సేవా పరిచర్యలో ఉన్నాము. నేను ఉన్న ఉద్యోగాన్ని వదిలేసాను దేవుని సేవ కోసం. అయితే మా ఇంట్లో ఎన్నడూ నేను కొరత చూడలేదు. హల్లెలూయా! మా మామగారు, నా భర్త యొక్క తండ్రి, ఆయన బైబిల్ కాలేజ్ ప్రిన్సిపల్ వికే రూఫస్ అయ్య గారు అని. ఆయన కొంతమంది సేవకులకు తెలిసుంటది ఆయన పేరు. శంషాబాద్ ప్రాంతంలో ఆయన బైబిల్ కాలేజ్‌కి ప్రిన్సిపల్‌గా ఉన్నారు. వికే రూఫస్. మా మామగారు. ఆ! సో, ఆయన దగ్గరికి అప్పుడు తెల్ల దొరలొచ్చేవాళ్ళంట. అప్పుడు మిషనరీలొచ్చేవారంట. ఒక టేబుల్ ఇచ్చి వెళ్ళిపోయారు, తినే టేబుల్. ఆ టేబుల్ మీద మేమన్నీ పెడతా ఉంటాం. ఇప్పటికి మా ఇంట్లో ఉందది పాత టేబుల్. మరి నేనంటాను, అది మిరాకిల్ టేబులో, అద్భుత టేబులో గానీ, దాని మీద ఎప్పుడు ఫుడ్ ఉంటదండి. ఏదన్నా అది అయిపోతుంది అనే లోపు మళ్ళీ ఎవరో తెచ్చిస్తా ఉంటారు, దాని మీద ఫుడ్ పెడతా ఉంటాను నేను. నా వివాహం అయినప్పటి నుంచి చూస్తున్నా, ఆ టేబుల్ ఖాళీగా ఉండదు. దేవుడు అలా సమృద్ధితో మా జీవితాన్ని, మా కుటుంబాన్ని ఆయన నింపుతా ఉన్నాడు. కారణం ఏంటంటే, ఆయన మా ఇంటికి యజమానిగా ఉన్నాడు. హల్లెలూయా! గవర్నమెంట్ ఉద్యోగాలు చెప్తున్నారు మాకు సరిపోవట్లేదని గాని, నేనేనాడు చెప్పలేదండి. ఎందుకంటే వాక్యం చెప్తా ఉంది, సింహపు పిల్లలు ఆకలిగా ఉంటాయి గానీ, యెహోవాను ఆశ్రయించు వాడికి ఏ మేలు కొదవై ఉండదు. హల్లెలూయా! హల్లెలూయా! మన మనస్సులో తలంపు పుట్టక ముందే ఎరిగిన దేవుడండి ఆయన. నీకన్నీ ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, కానీ నువ్వు ఆయన కోసము, నువ్వు చక్కగా బ్రతకడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? గోడ మీద పిల్లిలాగుంటాం.
ఇక్కడ లాభం ఉంటే ఇక్కడ జంపు, అక్కడ లాభం ఉంటే అక్కడ జంపు. ఇంకా కొందరు ఉంటారండి, నేను ఒక ఒక వ్యక్తి అంటున్నాడు, కొన్ని విషయాలు దేవుణ్ణి పక్కన పెట్టేసేయాలి. దేవుణ్ణి పక్కన పెడితే ఇంకా మన జీవితము అంతమేనండి, గుర్తుపెట్టుకోవాలి. వాక్యాన్ని పక్కన పెట్టినామనుకోండి, నీ జీవితము అక్కడికే అయిపోయింది. హల్లెలూయా. సో ప్రియ సహోదరి సహోదరుడా, మీ జీవితంలో మీరు ఫలించాలి. ఏం కావాలా? ఫలాలు ఉండాలా, మీలో మంచితనం ఉండాలా, మీలో ఆశా నిగ్రహం. ఆశా నిగ్రహం అంటే నువ్వు అన్ని అయిపోయినాక ఆలోచించడం కాదండి. ఇప్పుడు నేను తిట్టేశాను, జోక్ అన్నాలే, ఏమనుకోకంటే, నీ హృదయము గాయపడింది, మంచిగా అయిపోతుందా అండి? నేను కొట్టేశాను, బాగా కొట్టేశాను, ఏం కాదులే సారీ అంటే అయిపోతా అండి? చెప్పండి. మీలో ఎవరినైనా నేను కొట్టాను అనుకో, ఈ ఊరు నుండి నన్ను పోనిస్తాను? పోనీయదంట అమ్మగారు కదా. ఆశ నిగ్రహము, కొట్టాక ఆలోచించడం కాదు, తిట్టాక ఆలోచించడం కాదు, నీ శరీరం మీద నీకు కంట్రోల్ ఉండాలా, నీ ఆలోచన మీద నీకు కంట్రోల్ ఉండాలా. నేను ఈ మాట అనొద్దు, ఆమె బాధపడుతుంది, నేను ఇలా కొట్టొద్దు, నా భార్య బాధపడుతుంది, నేను తాగి వస్తే ఇంటికి నా భార్య బాధపడుతుంది. ఆశా నిగ్రహము మనలో ఉందా ప్రియ సహోదరి సహోదరుల? నీలో ఫలాలు ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఎలాగైతే ఆ తల్లి నా కుమారుడు ఫలించాలి అనిందో, నీ పరలోకపు తండ్రి నీలో ఫలాలు చూస్తా ఉన్నాడమ్మా. ఇప్పుడు ఫలాలు లేని చెట్టును ఏం చేస్తామండి? మళ్ళీ మనల్ని ఏం చేయాలి దేవుడు? చూద్దాం. లూకా సువార్త 6:38 చదువుకుందాం. త్వరగా ఆగు. యోహాను సువార్త 15:6 చదువుకో. యోహాను సువార్త 15:6. అందరు వినండి మాకు జాగ్రత్తగా. యోహాను సువార్త 15:6. నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయ ఎండిపోవును, మనుషులు అట్టి వాటిని పోగు చేసి ఎక్కడ? అగ్నిలో పాడవేతురు. ఫలించని వాటిని ఏం చేస్తామంట? నరికి బయట పడేస్తాము. అవి ఎండిపోయాక తీసుకొచ్చి ఎంతలేస్తారంట? అగ్నిలో. ఇప్పుడు మనం ఫలించకపోతే దేవుడు ఏమంటున్నాడు? మీరు నాలో ఉండి మీరు ఫలించకపోతే, మీరు మంచితనము చూపించకపోతే, ఆశా నిగ్రహం చూపించకపోతే, ప్రేమ చూపించకపోతే, సంతోషము చూపించకపోతే, నేను ఇచ్చినవన్నీ మర్చిపోయి ఏదో లేదని దినమంతా బాధపడుతూ ఉంటే, నేను మిమ్మల్ని నా నుండి కట్ చేసేస్తాను. ఆ తర్వాత నీ జీవితము ఎండిపోతుంది. ఆ తర్వాత అది ఎక్కడికి వెళ్తుంది? హల్లెలూయా. నువ్వు ఫలించాలి. నువ్వు కోట్లు తేవాలని ప్రభు అడగట్లేదండి. నువ్వు నాకు ఇల్లు రాసి అని ప్రభు అడగట్లేదు. నీ ఆస్తి పాస్తులని అడగట్లేదు. నీ వెండి బంగారం ఆయనకు అవసరమే లేదండి. హల్లెలూయా. మీకు తెలుసా, ఆది కాండములో దేవుడు భూమిని సృష్టించినప్పుడు కొన్ని నదులను సృష్టించాడంట ఏదైనా తోట చుట్టూ. ఆ నదుల్లో కొన్ని కోట్ల విలువ గల బంగారు నిధులు దేవుడు దాచి ఉంచాడంట. హల్లెలూయా.
ఇప్పటికీ మీరు టీవీ ఛానల్స్లో డిస్కవరీ ఛానల్ అనే ఛానల్లో చూస్తే అందులో తవ్వుతా ఉంటారు, బంగారం వెళ్తా ఉంటుంది, తవ్వుతా ఉంటారు, వెళ్తా ఉంటుంది. ఎవరిదండి అదంతా చెప్పండి? అంత బంగారం ఉన్న ఆయనకు నేను వేసే 10 రూపాయలు కావాలా? నేను వేసే 100 రూపాయలు కావాలా ఆయనకి? చెప్పండి. నేను ఇచ్చే 1,00,000 రూపాయలు అవసరమా ఆయనకి? నో, హీస్ ఆల్ సఫిషియంట్ గాడ్. సర్వము కలిగి ఉన్న దేవుడండి ఆయన. ఆయన నేను బంగారం అడగట్లేదు. నేను నిన్ను పుట్టించాను కదా, కిలో బంగారం తీసుకొని రా అంటలేడు, వజ్రాలదే అంటలేడు, నీ కుమారుని నాకు ఇయ్యి అంటలేడు, ఏం అడగట్లేడండి. ఆయన అంటున్నాడు, నువ్వు ఫలించు, బీ ఫ్రూట్ఫుల్, నేను ప్రేమ ఉండాలా. నేను మొన్న ఒక న్యూస్ చూశాను, తల్లి పిల్లోడు ఏడుస్తున్నాడు, 2 నెలల పిల్లోడిని తీసుకెళ్ళి మంటలు వేసేసిందండి, అగ్నిలో వేసేసింది. ఏడు ఆపట్లేడండి. తండ్రి ఇంటికి వచ్చి చూస్తే అబ్బాయి బొగ్గ అయిపోయాడంట. ఆయన బేబీ, చిన్న బేబీ. మనుషుల్లో ప్రేమలు చల్లారిపోతా ఉన్నాయి, కనికరము తగ్గిపోతా ఉంది, మంచితనం అసలు కనిపించట్లేదండి. ప్రభు అంటున్నాడు, నువ్వు ఫలించకపోతే నేను కట్ చేసేస్తాను. కట్ చేయడం అంటే ఆయన నుండి నిన్ను దూరము చేస్తాను. నాకు దూరం అయితే నువ్వు తప్పకుండా ఎండిపోతావు. ఎండిపోయినాక నేను మనుషులు ఏమో పడేస్తారు. ఇది సారాంశం. సో నీ వెండి బంగారంలో ఆయనకు వద్దు, నీ ధనము ఆయనకు వద్దు. ఆయన మనకంటే ధనవంతుడు, కానీ నీ నుండి ఆయన కోరుకుంటుంది ఆత్మ ఫలాలు. ఎంతమంది ఈ రోజు నుండి ఫలిస్తారండి? ఇట్లా చెప్తుంది ఒక ఆమె, పైకెత్తాల. ఎంతమంది రోజు నుంచి ప్రేమ చూపిస్తారు అందరికి, మంచితనము, ఆశా నిగ్రహము. లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్, పైకెత్తండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంతవరకు ఎట్లున్నారో నాకు తెలియదు. ఈ రోజు మీతో దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు ఫలించాలా, మీరు ఫలించాలా. ఒకరింట్లో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారా, నువ్వు నీ స్నేహితురాలు కలిసి వెళ్ళి చేతులు పెట్టి ప్రేయర్ చేస్తాండి. ఊరికే కూర్చొని అక్కడ ముచ్చట ఇక్కడ ముచ్చట మాట్లాడడం కంటే ఆ ఇంటికి వెళ్ళి పలకరించి ఒక పండు ఫలము ఇచ్చిరండి. ప్రేమ, కనికరము, దయాలుత్వము, ఇవి మాటలతో చెప్పేవి కాదండి, క్రియలలో ఉండాలి. సో నువ్వు ఫలించకపోతే దేవుడు నేను తీసేస్తాను అని చెప్తా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది స్త్రీల గురించి నేను చెప్పి త్వరగా ముగిస్తాను. మొట్టమొదటిగా 1 సమూయేలు 25:18 చదువుకున్నాను. 1 సమూయేలు 25:18 త్వరగా. మరొకరు 1 రాజులు 17:12 తీసి పెట్టుకోండి. 25:18. అందుకు అబీగైలు నాబాలుతో ఏమీయో చెప్పగా బలపడి 2 ముద్దల రొట్టెలను 2 ద్రాక్షరసం తిక్కులను వండిన 5 గొర్రెల మాంసములు 5 మానికల వేసిన ధాన్యములు 100 ద్రాక్ష గిలలను 200 అంజూరపు అడ్డలను గాఢ పండ్ల మీద వేయించి మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీకు వెనక నుండి వచ్చేదనని. చాలు. ఇక్కడ అబీగైల్ అనే ఈమె భర్త పేరు నాబాలు అండి. ఏం పేరు? నాబాలు. నాబాలు మొరటువాడు, నాబాలుకు మర్యాద తెలియదు, నాబాలు ఎవరికి గౌరవం ఇయ్యడండి. అటువంటి భర్త ఈమె కలిగి ఉంది. ఈమె మాత్రం చాలా సౌందర్యవతి అని వాక్యం చెప్తా ఉంది. అయితే ఒకానొక సమయంలో దావీదు ఈ నాబాలుకు హెల్ప్ చేశాడు. ఏం చేశాడు? సహాయం చేశాడు. ఇప్పుడు దావీదు ఒక కష్టంలో ఉన్నాడు. దావీదు ఒక మెసేజ్ పంపించాడు, ఏమనంటే, అయ్యా నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నేను నిన్ను ఆదుకున్నాను, ఇప్పుడు నేను కష్టంలో ఉన్నాను, నేను నీ స్థలానికి వచ్చాను, నువ్వు నన్ను ఆదుకో అంటే నాబాల్ అన్నాడంట, దావీదెవడు వాడెవడు? ఏమన్నాడు? దావీదు ఎవడు, నేనెందుకు చేస్తాను హెల్ప్ అన్నాడంట.
అని ఆ మెసేజ్ వినగానే దావీదుకు పౌరుషం వచ్చిందండి. దావీదు అన్నాడంట, నాబాలు కుటుంబంలో మగ పిల్లలు లేకుండా చంపేస్తా అందరినీ అని దావీదు ఖడ్గంతో బయలుదేరాడు. హల్లెలూయా. ఈ మెసేజ్ అబీగైల్కి వచ్చింది, అమ్మా నీ భర్త రాజును దావీదును ఈ విధంగా మాట్లాడాడు, నీ భర్తను మీ ఇంట్లో ఉన్న మగ పిల్లలందరినీ చంపడానికి ఆయన వస్తున్నాడు, ఏదైనా చెయ్యమ్మా అని పనోళ్ళు వచ్చి చెప్తే మీకు అలా మెసేజ్ వస్తే ఏం చేస్తారు చెప్పండి? భయపడిపోయి హాస్పిటల్లో జాయిన్ అయిపోతారా? నిమ్మరసం తాగుతారా? ఏం చేస్తారు? మీరేం చేస్తారు? కానీ పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆమె యజబేలు ఉంది, తెలుసా మీకు యజబేలు? ఆమె విలన్, లేడీ విలన్ ఆమె. కొంతమంది స్త్రీలు ఉంటారండి, పగకు పగ తీర్చుకున్నామంటారు కదా. అబీగైల్ అనొచ్చు, నా భర్త ఇంకా స్ట్రాంగ్, దావీదు కంటే కూడా ఇంకా స్ట్రాంగ్, రమ్మను ఎంతమంది వస్తారో అని వచ్చండి. కానీ ఆమె ఏం చేసిందంటే తెలుసా, ఇందాక అమ్మగారు చదివింది, 200 రొట్టెలు చేసిందంట అండి. హల్లెలూయా. ఎన్ని? మీ ఇంటికి చుట్టాలు వస్తే ఎన్ని రొట్టెలు చేస్తారు? ఫస్ట్ మీ హస్బెండ్ చెప్తాడమ్మా 10 మంది వస్తున్నారంటే 10ఏనా, సరే చేస్తాను. మళ్ళీ కొంతసేపు అయినా ఫోన్ చేసి ఇంకో 50 మంది వస్తున్నారంట అమ్మా అంటే అంతేనా, చేస్తాను. 100 అంటే నువ్వు కూడా ఇంటికి రావద్దు ఈరోజు అంటారు. అంతే కట్. ఆమె ఏం చేసిందంట, 200 రొట్టెలు ఆమె ఒక్కతే చేసిందండి. కష్టపడే స్వభావము, ఆ కోపానికి, ఆ పగకు అబీగైలు మంచితనము చూపిస్తా ఉందండి, ప్రేమను చూపిస్తా ఉంది. నువ్వు కొట్టడానికి వస్తావా, నేను కూడా కొడతా. నువ్వు తిట్టడానికి వస్తావా, నేను తిడతాను లేదండి ఆమె. హల్లెలూయా. భర్త మరణాన్ని ఆపింది ఆమె, భర్త చనిపోకుండా ఆపిందండి ఆమె. వాక్యం చెప్తా ఉంది, మనం ఇచ్చే బహుమానం అంట కోపాన్ని చల్లారుస్తుందంట. నీ బహుమానము కోపం చల్లారుస్తుంది. ఎవరితోనైనా గొడవ పడ్డారో వాళ్ళకి ఒక చీర ఇవ్వండి గిఫ్ట్. మీ హస్బెండ్తో గొడవ పడ్డారా, ఒక మంచి వాళ్ళకి ఇష్టమైన వంట చేసి పెట్టండి, కోపము చల్లారుతుంది. ఇవాళ రేపు ఫ్యాషన్ అయిపోయింది, సారీ చెప్తా, సారీలు పనికి రావండి. క్రియ ఉండాలా, పనులు ఉండాలా. అబీగైల్ సారీ చెప్పొచ్చు కదా లెటర్ రాసి. ఆమె 200 రొట్టెలు, ద్రాక్ష గెలలు, ఇంకా మాంసము, మానికల ధాన్యాలు అన్ని గాడిదల మీద వేసి పంపించిందంట పనులతో. మీరు వెళ్ళిపోండి ముందు, నేను వెనకాల వస్తున్నా అని చెప్పిందంట. ఆమె వెళ్ళి దావీదు ముందు సాష్టాంగపడిందండి, దయచేసి నా భర్తనేమి నాకు. అండ్ దావీదు కోపం చల్లారిపోయింది. పగకు పగ ఎప్పుడు కూడా మేలు చేయదండి. నీకు పగ వాళ్ళు ఎవరైనా ఉంటే నువ్వు వాళ్ళకి ఏం చెయ్యి, మేలు చెయ్యి. నీ శత్రువు ఆకలి కొంటే అన్నం పెట్టు, దాహము కొంటే నీళ్ళు, అప్పుడు వాని నెత్తి మీద నిప్పుల కుంపను పోసినట్టండి. హల్లెలూయా. నీ శత్రువును తిడితే నువ్వు నిప్పులు పోసినట్టు కాదు, నీ శత్రువు కొడితే ఆడ తేడా లేదు నీకు ఆయనకి. వానికి నువ్వు ప్రేమ చూపిస్తే వాని తల మీద ఏం పోస్తున్నామంట, నిప్పులు పోస్తున్నామంట. వాళ్ళలో ఒక షేమ్, ఒక గిల్ట్, అయ్యో ఇంత బాధ పెడితే ఆయన నాకు అన్నం పెట్టాడు, ఇంత కష్టపెడితే నా తోటి కోడల్ని ఇంత బాధ పెడితే నాకు అన్నం ఇచ్చింది, కూరిచ్చింది. బీ లైక్ దాట్. అట్లా ఉండండి. మాకు తెలిసిన ఒక అయ్యగారు ఉన్నారు, వాళ్ళ ఇంటికి దొంగ వచ్చాడంట. మిట్ట మధ్యాహ్నం దొంగ వచ్చి వైర్ మీద ఉన్న బట్టలన్నీ ఎత్తుకొని వెళ్ళిపోతా ఉంటే
మా మా అక్క ఆమె నాకు తెలిసిన సిస్టర్, ఆమె తిడతా ఉందంట, ఎవరు నువ్వు అట్లా మా ఇంట్లో బట్టలు ఎత్తుకున్నావు అది ఇది అని తిడుతుంటే ఆయన అన్నాడంట, అమ్మ ఆకలి అవుతుందమ్మా అన్నాడంట. అయితే ఆ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ వచ్చి అన్నాడంట, ఆ బట్టలన్నీ పక్కన పెట్టు, ఆయన భోజనం పెట్టు అని చెప్పాడంట. హల్లెలూయా. అవతల వ్యక్తి ఎలాగైనా ఉండనండి, మనము ఫలించాలా, మనము ఫలాలు చూపియాలా, ప్రేమను చూపియాలా, దయాలుత్వం చూపియాలా. ఒక్క చెంప కొడితే 10 వాయించొద్దు, ఇంకో చెంప అది క్రీస్తు ప్రేమ అండి. హల్లెలూయా. సో ఈ అబీగేల్ మనకి ఉదయకాల మధ్యాహ్న సమయంలో మంచితనాన్ని మనకు నేర్పిస్తా ఉంది. రెండవది చూద్దాము, సారేపాతు విధవరాలు. మొదటి రాజులు 17, 12, 13. త్వరగా చదువు. 17. మొదటి రాజులు 17, 12, 13. జీవము తోడు పొట్టిలో పట్టేడు పిండియు పొట్టిలో కొంచెం నూనెయు నా ఎదురున్నదే కానీ అప్పటికి ఒకటైనను లేదు. నేను చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకున్న నా బిడ్డకును సిద్ధము చేసుకునే వాళ్ళని కొన్ని పుల్లలు వేయడానికి వచ్చిందినా నేను. అప్పుడు ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లే చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకున్నాము. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఏలియా ప్రవక్త సారెపాతు విధవరాల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అమ్మ నాకు ఆహారం ఉంటే పెట్టంటే ఆమె అంటుంది, దేవుని తోడు, దేవుని జీవము తోడు, మా ఇంట్లో ఇంతే పిండి ఇంతే నూనె ఉందయ్యా, అది తిని నేను నా కుమారుడు చనిపోతానని ఫిక్స్ అయ్యాను. ఆ ఊరంతా కరువు నడుస్తా ఉంది, ఎవరింట్లో ఆహారం లేదు, అయిపోవచ్చిందంతా. అయితే ఇంతే పిండి ఉంది, ఇది తిని మేము చనిపోదాం అనుకుంటున్నామంటే ప్రవక్త అన్నాడంట, నాకు అందులో ఒక రొట్టె తీసుకొని రా. మీరు ఇస్తారా? మీరు డోర్లు పెట్టేస్తారు. ఈయనకు చెప్తుంటే అర్థమవుతలేదు. పిండి ఇంతే ఉందంటే మళ్ళీ అప్పం తెమ్మంటున్నాడు, మళ్ళీ చేయిస్తామంటున్నాడు. నేను చెప్తుంది తెలుగా హిందీ అంటాం మనం కదండి. ఆమె ఏం చేసిందంట, మొదటి అప్పం తెచ్చి ఇచ్చిందంట. ఆ తర్వాత ఆ తొట్టిలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. చప్పట్లు బట్టి చూద్దాము. ఇయ్యుడి మీకు ఇవ్వబడును. వాక్యం చెప్తా ఉంది, నువ్వు ఇవ్వు, నీకు మళ్ళీ నేను ఇస్తాను. ఒకసారి చదవండి, లూకా సువార్త 6:38. త్వరగా. లూకా సువార్త 6:38. క్షమించుడి, ఇయ్యుడి మీకు ఇవ్వబడును, అనిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతతో మనుషులు ఒడిలో కొలిచెదరు. ఇక్కడ చూడండి, ప్రభువు చెప్తున్నాడు, ఇయ్యుడి మీకు ఇయ్యబడును, ఇయ్యకపోతే నువ్వు పొందుకోలేవు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అమ్మగారు వాళ్ళ కుమారుడు సంపాదించి నాకు ఇవ్వాలి అని కోరుకుంటుంది. ఎందుకు? తను పెంచుతుంది కాబట్టి, తను పోషిస్తుంది కుమారుని కాబట్టి. నీ పరలోకపు తండ్రి నిన్ను పెంచుతున్నాడు, పోషిస్తున్నాడు కాబట్టి నువ్వేం చేయాలంట, నీకున్న దాంట్లో ఇవ్వాలి. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. లోకం చెప్తుంది పుచ్చుకోవాలా, ఎవరన్నా ఇస్తే మనం ఎదురు చూడాలా. గవర్నమెంట్ ఏమన్నా చీరలు ఇస్తుందంటే పరిగెత్తుకుంటూ పోతామండి, బీరువా నిండి ఉన్నా కూడా కదా. ఎందుకంటే మనకు పుచ్చుకోవడం అలవాటు అయిపోయింది. వాక్యం చెప్తా ఉంది, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట
ధన్యము. మీరు అనొచ్చు, అమ్మ నా దగ్గర ఏముంది? నీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయా? రూపాయి. నీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయా? 10 రూపాయలు ఇయ్యి. నీ దగ్గర 1000 రూపాయలు ఉన్నాయా? 100 రూపాయలు. నీకెంత ఉందో అందులో ఇయ్యి. హల్లెలూయా. ఎంత నువ్వు ఇవ్వగలుగుతావు అంతే ఇయ్యి. నేను అప్పు చేసి ఇవ్వమనట్లేదు దేవుడు. కొందరు అంటారు, సిస్టర్ నాకు 1,00,000 రూపాయలు వచ్చేవి, వచ్చినప్పుడు ఏమన్నా సంఘానికి ఇద్దాం అనుకుంటున్నా. నో నో నో, నీకు ఇప్పుడు ఏమున్నాయో అందులోనే ఇవ్వు. నీకెంత ఉందో అందులో ఇవ్వు. అయితే చూడండి, అన్నించి కుదిలించి ఒక డబ్బాలో పిండి వేస్తే పిండిని ఏం చేస్తామండి? ఇంకా నిండాలని అనుచుతాము. ఇచ్చిన వాళ్ళకు దేవుడు ఎలా ఇస్తున్నాడంట? అన్నించి, చదువునాను, కుదిలించి. డబ్బాను ఊపుతామా పిండి ఎక్కువ పట్టాలని? కుదిలించి దిగజారునట్లు నీ డబ్బా నిండి పొంగి పొర్లేటట్టు దేవుడు నీకు ఇస్తాడంట. హల్లెలూయా. ఇక్కడ ఆయన ఎంత ఇస్తాడో చెప్పాడు, కానీ నువ్వు ఎంత ఇయ్యాలో చెప్పాడా? మీరు కూడా అణచి కుదిలించి దిగజారి ఇవ్వండి అన్నాడా? ఇయుడి, నీ వల్లైనంత ఇవ్వు, అప్పుడు నేను నీకు ఇస్తాను అని ప్రభు చెప్తున్నాడు. నీ చిన్ని హస్తాలతో నువ్వు చిన్న చిన్న సహాయం చేస్తా ఉంటే బీద వాళ్ళకి, విధవరాళ్ళకి, దిక్కులేని వారికి, తల్లిదండ్రులు లేని వారికి నువ్వు చిన్న చిన్న సహాయం చేస్తా ఉంటే ఆ పెద్ద హస్తం అండి దేవుని హస్తము, భూమి ఆకాశములు సృజించిన హస్తము. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఆయన హస్తం ఎంత పెద్దదండి. సొలొమోను మందిరం కడతా అంటే దేవుడు అన్నాడంటే, అది నాకు సరిపోతుందా అయ్యా? ఆకాశము పట్టని దేవుడను నేను, నన్ను ఆ చిన్న మందిరంలో నువ్వు పెడతా అంటావా అంటాడు ఆయన. సొలొమోను మందిరము ఈ ఊరంత పెద్దగా ఉంటుందండి. దాన్నే దేవుడు అంటున్నాడు, నేను పట్టను అందులో. పట్ట చాలనంత హస్తము. మీకు తెలుసా, నక్షత్రము, ఒక్క నక్షత్రము భూమి కంటే 3 రెట్లు పెద్ద ఉంటుందంట అండి. భూమి 1, 2, 3 భూమిలో ఒక్క దగ్గర పెడితే ఎంత పెద్దగా ఉంటుందో అంత ఒక్క నక్షత్రము. కొన్ని కోట్ల నక్షత్రాలు, వాటి సంఖ్య, వాటి పేరు నాకు తెలుసు అంటాడు దేవుడు. ఆ హస్తముతో నీకు ఆయన సహాయము చేస్తాడంట. అందుకే అంటున్నాడు, నీ వల్లైనంత నువ్వు ఇవ్వు, నేను మాత్రం నీకు అణిచి కుదిలించి దిగజారునట్లు ఇస్తాను. ఇప్పుడు చూడండి, నువ్వు ఒక్క అప్పం ఇచ్చింది, ఒకే అప్పం పిండి ఇచ్చాడా దేవుడు? ఎలా ఇచ్చాడు? నీ వల్ల అయినంత నువ్వు ఇచ్చావమ్మా, ఇప్పుడు నా వల్ల అయినంత నేను. హల్లెలూయా. మనం ఇచ్చేవారిగా ఉన్నాను. మా తల్లి గారి దగ్గర నేను ఇవ్వడం నేర్చుకున్నానండి. నా దగ్గర ఎంత ఉన్నా కూడా ఇవ్వడం నేను నేర్చుకున్నాను. ఉన్నా లేకపోయినా అది నా జీవితాన్ని అద్భుతంగా మార్చింది. మా అమ్మగారు గవర్నమెంట్ టీచర్, ఆమెకు జీతం వచ్చినప్పుడు అలా ఊరు నుంచి బస్ స్టాప్కి వెళ్తా అంటే నేను చిన్నగా ఉండేదాన్ని, నన్ను పట్టుకొని పోయేది. అక్కడ ఎవరన్నా అమ్మ బాగున్నావా అంటే 100 రూపాయలు ఆ ముసలికి ఇచ్చేది. అమ్మా ఎట్లున్నావు అమ్మా, ఇన్ని రోజులకు చూస్తున్నా అంటే విధవరాళ్ళకి ఇచ్చేదండి మా మమ్మీ. మళ్ళీ ఏమన్నా మా మమ్మీ ఎవరికి చెప్పలేదు, మా నాన్నకు కూడా తెలియదు. ఇప్పుడు నేను మెసేజ్ చెప్తున్నా కదా, మా నాన్నకు తెలుస్తుంది. నేను కళ్ళారా చూసాను మా మమ్మీ ఇవ్వడము, ఎలా ఇచ్చేదో దిక్కులేని వారికి. మా మమ్మీ లైఫ్ ఇప్పటికీ అండి, ఆమె ఇచ్చే విధంగానే దేవుడు చప్పట్లు ఇచ్చే వాళ్ళ చెయ్యి పైన ఉంటుందంట, పుచ్చుకునే వాళ్ళ చెయ్యి కింద ఉంటుంది. నీ కుడి హస్తంతో ఇచ్చేది నీ ఎడమ చెయ్యికి తెలియదు.
నువ్వు చాటింపు అయ్యవద్దు. నేను అమ్మకి ఇచ్చినాక అట్లా అయ్యింది, నేను డబ్బులు పెట్టినందుకు ఆమె బాగుపడింది. నో అండి, నువ్వు ప్రతిఫలం పొందవు. నువ్వు ఇచ్చేది ఎవరికి తెలియదు. కొంతమంది అంటారు నాకు ఇష్టం ఇవ్వడం కానీ నా భర్త ఒప్పుకోడు. అన్ని భర్తలు చెప్పి వస్తున్నావా అండి? నీకు చీర ఇష్టము, పట్టు చీర, నీ భర్త వద్దన్నాడు కానీ అంటావా? అప్పు చేస్తావా? నేను కూడా పెట్టుకున్న డబ్బులు ఎట్లా నోట్లో వేసుకోవాలా? కానీ దేవునికి లేకుంటే దిక్కు లేని వాళ్ళకి ఇవన్నీ మనం సాకులు చెప్తా ఉంటాము. నీ బీరువా నిండా బట్టలు ఉన్నాయనుకో, దేవుడు నీకు కొత్త ఇవ్వాలనుకుంటున్నాడు. ఇప్పుడు అది ఇస్తే ఎక్కడ పెట్టుకుంటావు? ఏం చేయాలా? కొన్ని తీసి బీరువాలకి ఇచ్చి, ఇప్పుడు ఆ ఖాళీ స్థలాన్ని దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు? నింపుతాడు. నేను ఇయ్యను, ఈ పాత బట్టలన్నీ నావి, నేను ఆ రోజు కట్టుకున్నా, నాకు అది పాత జ్ఞాపకం, ఇది పెళ్లి జ్ఞాపకం అని ఆ మురికివి పాతవి అన్ని నావి అంటే నువ్వు కొత్తవి పొందుకోలేవు. ఆమె ఆ అప్పను ఇవ్వకపోయినట్లయితే ఆమె తొట్టిలో పిండి ఎప్పుడో అయిపోయేదండి. ఆమె ఇచ్చింది దేవుడు బహుగా దీవించాడు. ఇక్కడ ఉన్న ప్రతి స్త్రీలు, ప్రతి పురుషులు మీరు ఇచ్చేవారిగా ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, సారెపాతు విధవరాలు ఈరోజు దయాళుత్వం చూపిస్తాను, కనికరం చూపిస్తా ఉంది. ప్రవక్త ఒక అప్పందే అమ్మ అంటే సరే నా పిండి నిండుతుందో లేదో నాకు తెలియదు, అడిగాడు కదా పాపం, నేనేమైపోయినా పర్వాలేదు, ఇచ్చింది. ఫలాలు చూపించిందా లేదా అండి? ఆత్మ ఫలాలు చూపించిందా లేదా? ఎస్. మనము మంచితనం చూపిద్దాం, దయాళుత్వం చూపిద్దాం, ఆశా నిగ్రహం చూపిద్దాం, ఇచ్చేవారిగా ఉందాం. మూడవది చెప్పి నేను ముగించేస్తాను. అపోస్తల కార్యములు 9:36-39 చదువు, 36 నుండి 39 వరకు. మరియు యొప్పేలో అబిదా ఒక శిష్యురాలు నేను, ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండేను. ఆ దినములందు ఆమె కైలో పడి చనిపోగా వారి శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టేది. వృద్ధా యొప్పునకు దగ్గరకు ఉండ చేత పేతురు అక్కడ ఉండడానికి శిష్యులు విని అతడు తగువ చేయక తన యొద్దకు రావాలని వేడుకొనుటకు. చాలు. ఇంకా మీరు ఇంటికి వెళ్ళినాక ఇది చదువుకుంటే ఈమె బట్టలు కుడతా ఉంటుందండి. ఒక టైలరింగ్ వచ్చింది. ఎంతమందికి ఇక్కడ టైలర్స్ ఉన్నారు? బ్లౌజెస్ కుట్టడము, డ్రెస్సులు కుట్టడం. వెరీ గుడ్, చప్పట్లు కొట్టండి ఒకసారి అమ్మగారికి. అదొక మంచి ఆర్ట్. సో ఇక్కడ ఈమె కూడా తబిత అనే ఈ అమ్మగారు ఏం చేస్తుందంట అంటే, ఈమె దగ్గర ధనము లేదు, ఈమె రిచ్ ఉమెన్ కాదు. ఓకే, ఈమె ధనవంతురాలు కాదు, మినిస్టర్ కాదు, ఒక సర్పంచ్ కూడా కాదు. ఈమె నార్మల్ మనలాంటి మామూలు వ్యక్తి. కానీ ఈమెకున్న తలాంతుతో ఏం చేస్తుందంట, చిన్న చిన్న బ్లాంకెట్లో, దుప్పట్లో ఏవో కుట్టి విధవరాళ్ళకి ఇస్తుందంటండి. ఎవరికి ఇస్తుంది? విధవరాళ్ళకు. ఇప్పుడు ఈమె అప్పు చేసి తెచ్చిస్తుందా? ఈమెకున్న దాంట్లో ఇస్తుందా? ఈమెకి ఏ తలాంతు ఉందో దాని నుంచే ఇస్తా ఉంది. ఒక రోజు అనారోగ్యం వచ్చి ఆమె చచ్చిపోయిందంటండి. ఏమైంది? చనిపోయినాక వివరాలందరూ వచ్చి ఏడుస్తున్నారంట. వాళ్ళు ఏమంటున్నారంట తెలుసా? అయ్యా, ఈమె బ్రతికితే బాగుండు, ఈమె స్థలంలో మేము చచ్చిపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఈమె బ్రతుకుంటే మాలాంటి వాళ్ళని బ్రతికిస్తుందని ఏడ్చిందండి. హల్లెలూయా, హల్లెలూయా. మనలో నేనే అనుకోండి, మిమ్మల్ని నేను అనను, నేనే ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే కనీసం ఒక 10 మంది వచ్చాక ఆ రమ్య బ్రతుకుంటే బాగుందనాలండి. అది నిజమైన జీవితం.
బాగా పోయిందిరా, పీడ వదిలింది. నో, గయ్యాలు ఉండే, కొట్లాడుతుండే ఊరికే, మంచి పని అయింది, ఊరుకున్న పీడ పోయింది. నో అండి, అటువంటి పేరును సంపాదించుకోవద్దు. తబితా గురించి స్త్రీలు ఏడ్చారు. పేతులతో అంటున్నారు, ఎట్లనన్నా బ్రతికి అయ్యా ఆమెని, ఎట్లనన్నా ఆమెను బ్రతికించు. ఈరోజు నువ్వు మరణిస్తే నీ అత్త వల్ల ఏడవాల, నా కోడలు బ్రతుకుంటే బాగుండు. నీ అత్త మరణిస్తే నీ కోడలు ఏడవాల, నా అత్త ఉంటే బాగుండు, నా తల్లి ఉంటే బాగుండు, మా ఇంటి పక్కన ఆమె బ్రతుకుంటే బాగుండని నీ కోసం అందరు ఏడవాలండి. ఇవాళ రేపు ఎవరికి ఏడుపు వస్తలేదంట. ఒక పెళ్ళికి వెళ్ళాము, ఒక పెళ్ళి అయిపోయింది. నా చిన్నప్పుడు నాకు గుర్తుంది, మా అక్క పెళ్ళి అయితే అందరు పందిర్లు పట్టుకొని ఏడ్చారు వెళ్ళిపోతుందని. పందిర్లు తడిచిపోయేలా ఏడ్చారండి. ఇవాళ రేపు పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, మమ్మీ డాడీ బాయ్ బాయ్ టాటా, మీ నుండి నాకు విముక్తి వచ్చేసింది అన్నట్టు వెళ్ళిపోతున్నారు పిల్లలు పెళ్లి చేసుకొని. ఏడుపు రావట్లేదు, ఎమోషన్స్ లేవు చాలా మందికి. బాంబే, ముంబై ఆ ప్రాంతంలో అంట ఏడుపు టీం ఉంటుందంటండి, ఒక యాప్. వాళ్ళకి ఫోన్ చేస్తే ఎవరైనా చనిపోతే వస్తారంట, 10,000 తీసుకుంటారు, ఏడ్చి ఏడ్చి అని వెళ్ళిపోతారంట. వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు, ఎందుకంటే ఇంటోళ్ళకి ఏడుపు వస్తలేదు. ఏడవాల్సినంత పని కూడా మనం చేయట్లేదు. హల్లెలూయా. ఈమెకి ఎవరిని డబ్బులు ఇచ్చి చెప్పారా అమ్మ ఏడవండి అని విధవరాళ్ళకి? వాళ్ళ ప్రేమ అండి, వాళ్ళు పొందుకున్న మేలు, ఆమె చావును వాళ్ళు తట్టుకోలేకపోయారు. ఇలా మనం బ్రతకాలి. 10 మంది మంచోళ్ళని మనం సంపాదించుకోవాలి, మంచి కార్యములు చేయాలి. ఆమె ధర్మ కార్యములు చేసిందంట, మంచి పనులు చేసింది. ఇది దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు ఆమె గురించి, మనుషులు కాదండి. నీ గురించి ఎవరు సాక్ష్యం చెప్పాలా? మనమే డప్పు కొట్టుకుంటుంటాం కొన్నిసార్లు. నేను ఇట్లా అండి, నేను అదండి, ఇట్లా చేసిన అట్లా చేసిన, నాలాగా ఎవరు దానం చేయరు. నీ గురించి నువ్వు డప్పు కొట్టు, నీ గురించి నీ పక్కలు చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో తబితాలాగా మనకున్న దాంట్లో నీకే తలాంతు ఉందో, నువ్వేం చేయగలుగుతావు అందులోనే దిక్కులేని వారికి, దరిద్రులకి నువ్వు హెల్ప్ చేస్తే దేవుడు నేను బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి. యేసు ప్రభు ఆ యొక్క తీర్పు సమయంలో అంటున్నాడు, ఆయనకు ఇష్టంగా బ్రతికిన వారిని కుడి వైపుకి వెళ్ళమన్నాడు, ఆయన మాటకు విధేయత చూపించాను వారిని ఎడమ వైపుకి వెళ్ళమన్నాడు. ఈ కుడి వైపు వాళ్ళని చూస్తూ ప్రభు అన్నారంట, నేను ఆకలి ఉంటే నాకు అన్నము పెట్టారయ్యా మీరు, నేను దాహము ఉంటే నాకు నీళ్ళు ఇచ్చారు, నేను వ్యాధితో పడుకొని ఉంటే నన్ను చూడడానికి వచ్చారు, నేను చెరసాలలో ఉంటే నన్ను దర్శించడానికి వచ్చారని ఈ కుడి వైపు వాళ్ళతో అన్నాడంట. వాళ్ళు అన్నారంట, ప్రభువా మేమెప్పుడు నీకు అన్నం పెట్టామయ్యా, మేమెప్పుడు నువ్వు చెరసాల నుండి వచ్చి చూసాము, నువ్వు అనారోగ్య పడక మీద ఉంటే మేమెప్పుడు వచ్చి పలకరించామయ్యా అంటే, ఈ నా సహోదరులలో ఒక్కరికి చేసిన మీరు నాకు చేసినట్టే. హల్లెలూయా. ఈ ఎడమ వైపుతో అన్నారంట, మీరంతా చీకట్లోకి వెళ్ళండి, మీరు అన్నం పెట్టలేదు, నేను వస్తే నీళ్ళు ఇవ్వలేదు, నన్ను పలకరించలేదు, నేను రోగినై పడుకొని ఉంటే మీరు నా దగ్గరికి రాలేదు, మీరందరూ ఆ పండ్లు కొరికే స్థలానికి వెళ్ళండి అన్నారంట ప్రభు. చూడండి, బాప్తిస్మం తీసుకున్న వాళ్ళందరూ గుడికి వెళ్ళండి అన్నాడా? మందిరానికి తప్పకుండా వచ్చిన వాళ్ళకి కుడి వైపు వెళ్ళండి అన్నాడా? తెల్ల బట్టలు వేసుకుంటే వాళ్ళందరికీ వెళ్ళండి అన్నాడు? ఎవరికి అన్నాడు? పొరుగు వారిని ప్రేమించినవాడే. అట్ లాస్ట్ దేవుడు కోరుకునేవాడే, నీ పొరుగు వారిని నువ్వంతా
ప్రేమిస్తున్నాం, ఎంత సహాయం చేస్తున్నాం. హల్లెలూయా. అందరం లేచి నిలబడ్డాము. చిన్న ప్రార్థనతో ముగించుకున్నాం. దయచేసి అందరం లేచి నిలబడి అందరం కళ్ళు మూసుకున్నాం. ఒక్క క్షణము నేను కూడా తబితాలాగా ఉండాలని ఒక నిర్ణయం తీసుకున్నాను. నాకున్న దాంట్లో ఇతరులకు సహాయం చేయాలని నిర్ణయం తీసుకున్నాను. అబీగైలు వలె కష్టపడినా పర్వాలేదు, నేను ప్రేమను చూపించాలా, పగ నేను చూపించకూడదని ఒక నిర్ణయం తీసుకున్నాను. అబీగైలు వలె మంచితనము నేను కనపరచాలని నిర్ణయం తీసుకున్నాను.